యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు తన ఉన్నతమైనటువంటి మార్గాలలో మనలను అందరినీ భద్రపరుచుకొని బలపరుచుకొని శాశ్వతమైనటువంటి ఆయన రాకడకు రాజ్యానికి ప్రభు సిద్ధపరుచునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 11వ వాక్యంలో ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఇది యాకోబు చరిత్రను గురించి మనకు బాగా తెలిసిన వాక్యమే. ఎందుకో జీవము కలిగినటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి మాటను మనకు పంపి, మహాగణుడైనటువంటి దేవుడు తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబును దేవుడు పడుకొని ఉన్నప్పుడు కలలో దర్శించి మాట్లాడాడు. గత దినాలలో నిచ్చెనను గురించి మనము దేవుని యొక్క సందేశాన్ని విన్నాం. ఇంకా గత శనివారంలో బెర్షెబా నుండి హారాను వైపు తన పయనాన్ని కొనసాగించాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం వింటూ వచ్చాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి, గుర్తుపట్టాలి. జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆదరణ లేక అన్న కసాయివాడై కత్తి చేత పట్టుకొని తమ్ముని సమయం ఎప్పుడు దొరుకుతుందా ఇతని అంతు చూడాలి అని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తల్లి తండ్రి బ్రతికి ఉంటేనే నువ్వు నాకు బిడ్డవు అవుతావు, వెళ్ళు, ఇక్కడుంటి వెళ్ళు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. మీ మామ దగ్గరికి వెళ్ళుమని చెప్పారు. అప్పుడు కర్రను చేతబట్టుకొని నూనె బుడ్డిని నడుముకు తగిలించుకొని తన యాత్రను కొనసాగించాడు. పయనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. వెళుతూ ఉన్నటువంటి ఆ తరుణంలో రాత్రి అయింది. చీకటి చిక్కగా కమ్ముకుంది. ఎటూ తోచని పరిస్థితి. అదొక అరణ్యము లాంటి ప్రదేశం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక చోటికి వచ్చాడు. అక్కడ నిలిచాడు. నిలిచిన తర్వాత అలసిపోయాడేమో, సొమ్మసిల్లిపోయాడేమో, ఆదరణ లేకుండా ఉన్నాడేమో, అలా కూర్చున్నాడు. కూర్చున్నాక తడిముంటాడు. అక్కడ ఒక రాయి కనబడింది. ఆ రాయిని తలగడగా చేసుకొని ఆ రాయి మీద తలను వాల్చి అలాగ పడుకున్నాడు. రాయిని తలగడగా చేసుకున్నాడు. రాయిని ఏం చేసుకున్నాడండి? కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. రాయిని ఏం చేసుకున్నాడు? తలగడగా చేసుకున్నాడు. అలా తల వాల్చిన వెంటనే చక్కగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో కలగన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఒక కొన ఆయన ఉన్న స్థలములో ఉంది, ఇంకొక కొన ఆకాశమునంటింది. ఆ కొన చివరన దేవుడు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భాలని నిచ్చెనను గురించి మాట్లాడేటప్పుడు మనం వింటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ రాయిని తలగడగా చేసుకున్నాడు. అంటే తలగడగా చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అతడు ఆ రాయి మీద ఆనుకున్నాడు, ఆ రాయి మీద ఆధారపడ్డాడు, ఆ రాయి మీద తన భారాన్ని వేశాడు. మీరు ఇంకా వాక్యాన్ని చదివితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు
ఆయన మీద ఆనుకుంటుందో, ఆయన మీద ఆనుకుంటుందో. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, వచ్చాం, చప్పట్లు కొట్టాం, చిల్లర మార్చాం, సందా వేసాం, హల్లెలూయా చెప్పాం, నెత్తి మీద చేతులు పెట్టుకున్నాం కాదు. శరీరాన్ని ఆస్పాదము చేసుకుని జీవించడం కాదు, శరీరమును ఆధారము చేసుకుని బ్రతకడం కాదు. ఇక్కడ వాక్యాన్ని చదివితే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవని మనస్సు ఆయన మీద ఆశ పెట్టుకుంటుందో, ఎవరి మనస్సు ఆయన తట్టు చూడగలుగుతుందో, ఎవరైతే మనపూర్వకముగా జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించగలుగుతారో. అందుకే పూర్ణ మనస్సుతో మనం ఆయనను ఆరాధించాలి. పూర్ణ మనస్సుతో. ఏంటంటే చేతులతో చప్పట్లు కొట్టి కాళ్ళతో గంతులు వేస్తూ నోటితో హల్లెలూయా అంటే సరిపోదా? మనస్సుతో ఎందుకు దేవుడు ఆయనను సేవించుమన్నాడు, ప్రేమించుమన్నాడు, ఆరాధించుమన్నాడు? ఆయన శరీరమును కానీ బాహ్యమైనటువంటి స్థితిగతులను కాదు ఆయన కోరుకునేది, లోపల ఉన్నటువంటి మనస్సును, మనఃపూర్వకమైనటువంటి స్థితిగతులను జీవము కలిగిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవని మనస్సు? యాకోబు రాయిని తీసుకొని ఆ రాయిని తలగడగా చేసుకుంటున్నాడు. ఏమిటి ఆ రాయి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదివితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, యాకోబు ఆ రోజు ఆనుకున్న రాయి, యాకోబు తలగడగా చేసుకున్న రాయి, యాకోబు తన తలను ఆంచిన రాయి, యాకోబు తన భారమును వేసినటువంటి రాయి, యాకోబుకు నెమ్మది కలగజేసిన రాయి, యాకోబుకు ప్రశాంతత కలగజేసిన రాయి. ఆ రాయి ఈ క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మీద మన మనస్సు ఆనుకున్నప్పుడు, ఆయన మీద మనము ఆధారపడినప్పుడు, ఆయననే మనము ఆధారముగా చేసుకున్నప్పుడు, బైబిల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వాళ్ళు, తన బలమును ఆధారం చేసుకున్న వాళ్ళు పాడైపోయినట్లుగా మనం చూస్తాం. ఓడిపోయినట్లుగా, జారిపోయినట్లుగా మనము గమనించగలుగుతాము. ఎవరి మనస్సు అయితే, ఎవరైతే యేసయ్య మీద తమ మనస్సును, ఆలోచనను ఉంచుకొని ముందుకు కొనసాగించబడతారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవారిగా ఆయన కాపాడతాడు. ఎలా కాపాడతాడండి? పూర్ణ శాంతి గలవాడిగా. ఇప్పుడు యాకోబు రాయిని తలగడగా చేసుకున్నాడు. రాయిని ఏం చేసుకున్నాడండి? తలగడగా చేసుకున్నాడు. అంటే రాయి మీద ఆనుకున్నాడు, రాయి మీద ఆధారపడ్డాడు, రాయి మీద తన భారాన్ని మోపాడు. ఆ రాయి ఎవరు? అర్థమవుతుందా మీకు? ఆ రాయి ఎవరు? నోరు తెరిచి చెప్పట్లేదు మీరు, గట్టిగా రావాలి శబ్దం. ఆ రాయి ఎవరు? నువ్వు ఎవరి మీద ఆనుకున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? డబ్బు మీదనా? నీ తెలివి మీదనా? నీ టాలెంట్ మీదనా? నీ ప్రయత్నాల మీదనా? నీ ఆలోచన మీదనా? అందుకేనేమో దేవుని ద్వారా కార్యాలు పొందుకోలేకపోతున్నావు. మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ఏమైనా జరిగిందా, ఏమైనా కలిగిందంటే ఏం కలగలేదు. రాయి మీద తలను ఆంచుకొని నిద్రపోయాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. రాయి మీద తలను ఆంచుకొని నిద్రపోయాడు, దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. రాయి మీద తలను ఆంచుకొని ఆధారపడ్డాడు, తన స్థితిగతులనే దేవుడు మార్చివేశాడు. రాయి అది బలమైన రాయి, అది పరిశోధింపబడిన రాయి, అది స్థిరమైన రాయి, అది అమూల్యమైన రాయి, అది మూలరాయి, అది పునాది అయిన రాయి. రాయిని గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ రాయి మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి? మీరు వాక్యాన్ని చదువుతారు,
ఆదికాండము 28వ అధ్యాయము 11వ వాక్యములో ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను 18వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి. చాలండి, అంతే. నేను చెప్పినంత వరకే మీరు చదవాలి. నేను చదువుమన్నప్పుడే చదవాలి. దానిని స్తంభముగా నిలిపి. వినాలి, జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఈ రాయి క్రీస్తు. ఇప్పుడు ఆ 11వ వాక్యములో రాయిని ఏం చేశాడు? తలగడగా చేసుకున్నాడు. అంటే రాయి ఏమైంది? 18వ వాక్యంలో రాయిని నిలబెట్టాడు. అంటే అంతకుముందు ఏమైంది రాయి? మరలా చెప్తాను, రాయిని తలగడగా చేసుకున్నాడు. 18వ వాక్యంలో రాయిని ఏం చేశాడు అంటే దాని అర్థం ఏమిటి? రాయి ఏమైంది? పడుకోబెట్టబడింది. రాయి పడుకోబెట్టబడింది. ఇప్పుడు రాయి ఇట్లా ఉందనుకోండి, రాయి ఇట్లా ఉందనుకోండి, ఇలా పెట్టుకొని పడుకుంటావా? నువ్వు అట్లాగనే చేసి తట్టుకున్నావు. రాయిని ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకొని మెడల నొప్పి పట్టి అల్లాడిపోతావు. రాయిని ఏం చేస్తావు? ఒకవేళ తలకి ఎత్తు కావాలనుకో, అలా పెట్టుకోవా? అలా పెట్టుకుంటావు. రాయిని తలగడగా చేసుకున్నాడు. ఎందుకంటే ఈయనకు తలదిండు లేని నిద్ర రాదు. ఇంట్లో పెరిగినవాడు కదా, అర్థమైందా అండి? ఇంట్లో పెరిగినవాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడారవాసి కదా యాకోబు, తలగడగా చేసుకొని పడుకున్నాడు. అంటే రాయి ఏమయ్యింది అని అంటే పండబెట్టబడింది. రాయి ఏమైందండి? పండబెట్టబడింది. అంటే ఆ రాయి క్రీస్తు మనందరి కోసము చనిపోయాడు. చనిపోయినవాడు నిలబడుకొని తిరుగుతాడా? చనిపోయినవాడు హలో బ్రదర్ బాగున్నాడా అని అంటాడా? అంటే దేవుని బిడ్డలారా, ఆ రాయి ఏమైంది అని అంటే పడుకొనబెట్టబడింది. అంటే ఈ రోజున ఆ రాయి మీద ఆయన తల వాల్చుకొని ఆయన పడుకొని ప్రశాంతంగా నిద్రపోయి పరలోకపు దర్శనమును ఒక కలలో చూసి దైవ ప్రత్యక్షతను పొందుకొని వాగ్దానాలను పొందుకొని దేవుడు మాట్లాడి ఇతన్ని ధైర్యపరిచాడు అని అంటే దాని అర్థం ఏమిటంటే, ఈ క్రొత్త నిబంధనలో ఆ రాయి మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, క్రీస్తు మనందరి కోసము చనిపోయాడు. ఆయన మరణమే మనకు జీవాన్నిచ్చింది. ఆయన ప్రాణత్యాగమే మనకు ఒక గొప్ప విడుదల విమోచనను కలగజేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం, వెల్లడిపరచుచున్నాడు, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇప్పుడు ఆ రాయి పరుండబెట్టబడింది. ఎవరి కోసం పరుండబెట్టబడింది? ఆ రోజు యాకోబు కోసం పరుండబెట్టబడింది. ఆ రాయే నేడు క్రీస్తు మనందరి కోసము, ఒక్కరి కోసము కాదు, ఇద్దరి కోసము కాదు, అందరి కోసము ఆయన చనిపోయాడు. ఎందరి కోసం చనిపోయాడండి? ఒక్కరి కోసం, ఇద్దరి కోసం కాదు, అందరి కోసం. ఆయన ఒక్క తెగకు, ఒక్క గుంపుకు చెందినవాడు కాదు, అందరి కోసము. రోమాపత్రిక 8వ అధ్యాయము
పేజీ తిప్పితే 8వ అధ్యాయం 3-4 వాక్యాలు మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపడితే మనమందరము చనిపోవలసిన వారమై ఉండగా తన కుమారునికి ఒక శరీరమును అమర్చి పంపాడు. మనందరి పాపములకు యేసుక్రీస్తు అనే ఆయన శరీరము ద్వారా పాపానికి శిక్ష విధించి మనకు విడుదల కలగజేశాడు. పాపానికి శిక్ష విధించి, ఎవరికండి? పాపానికి శిక్ష విధించి మనకు విడుదల విమోచన కలగజేశాడు. అంటే యాకోబు తలగడగా చేసుకున్న రాయి ఏమైందంటే పడుకొనబెట్టబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే క్రీస్తు మనందరి కోసము చనిపోయాడు. ఏమయ్యాడండి? ఒకరి కోసమా, ఇద్దరి కోసమా, ముగ్గురు కోసమా, నలుగురు కోసమా? అందరి కోసం. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాటను మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగినప్పుడు మనము మేలుకున్నను మనము నిద్రపోయినను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి నొందెను. దేనికోసమంట అండి? ఎవరి కోసమండి అన్ని? మన కోసము. మనము మేలుకున్నా నిద్రపోయినా అంటే దాని అర్థం ఏమిటంటే మనము బ్రతికినా మనము చనిపోయినా ఆయన మన కొరకు ఏంటండి? ఎలాగంటండి? మనమందరము తనతో కూడా జీవించున్నట్లుగా. మనము మేలుకున్నను నిద్రించినను. నిద్ర అంటే మరణం. ఇదే తెస్సలోనికైలకు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మృతి నొందిన వారు మొదట లేస్తారు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన వారిని వెంటబెట్టుకొని వస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిద్రించినను మనము ఆయనతో కూడా జీవించాలి. మనము మేలుకున్నను ఆయన అదే అంటాడు, ఆ మీదట సజీవులమై నిలుచు మనము. 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము చదివినప్పుడు ఆ 16వ వాక్యంలో మనము చదివితే మృతులైన వారు మొదట లెగుస్తారు. ఆయన వారిని వెంటబెట్టుకొని వస్తాడు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొనుటకు రెప్పపాటులో మార్పు చెంది, మేలుకున్న వాళ్ళు మార్పు చెందుతారు, నిద్రించిన వాళ్ళు ఆయనతో కూడా వారిని ఎంటబెట్టుకొని వస్తాడు. మొత్తానికి ఆయన చనిపోవడానికి ఒకే ఒక ఉద్దేశం, ఒకే ఒక కారణం. యాకోబు తలగడగా చేయబడిన రాయి పడుకొనబెట్టింది అనేది దాని అర్థము మనందరి కోసం ఆయన చనిపోయాడు. ఎందుకు ఆయన మన కోసం చనిపోయాడు అని అంటే మనమందరము బ్రతుకున్నట్లుగా. ఇంకొక మాటను కూడా నేను మీకు జాగ్రత్తగా చెప్తాను, గమనించండి. నీవు ఒక్కసారి పుడితే 2 సార్లు చావాల్సి వస్తుంది. ఎట్లాగా? ఒక్కసారి పుడితే 2 సార్లు చావాల్సి వస్తుంది. 2 సార్లు పుడితే ఒక్కసారి చావాల్సి వస్తుంది. అంటే ఏంటి అంటే, ఒకటి తల్లి గర్భములో పుట్టడం, తల్లి గర్భములో పుట్టాను కదా అని అలాగనే బ్రతికితే 2 సార్లు చావాలి. అంటే ఒకటి భౌతికంగా చావాలి, రెండవదిగా నీ ఆత్మ ఆరని అగ్నిలో యుగయుగాలు కాలాలి. అదే రెండవ మరణం.
నువ్వు ఒక్కసారే పుడితే 2 సార్లు చావాలి. అంటే దాని అర్థము నువ్వు శారీరకంగా చావాలి, అందరికి వచ్చే మరణం. రెండవది నువ్వు నరకములో కూడా ఆరని అగ్నిలో యుగయుగాలు కాలిపోవాలి, అదే రెండవ మరణం. అదే 2 సార్లు నువ్వు పుట్టావనుకో, 2 సార్లు పుట్టడం అంటే ఏంటంటే, ఒకటి తల్లి గర్భములో జన్మించడం, రెండవది నూతన జన్మ, నూతన జీవము, నూతన జీవము, నూతన జన్మ. గత దినాలలో 7 పుట్టుకలను గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. మరి మీకు గుర్తుండదులేండి, 7 పుట్టుకలను గురించి ఎన్ని మర్మయుక్తమైనటువంటి సందేశాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడో. బైబిల్లో 7 రకాలైనటువంటి పుట్టుకలు ఎలా ఎలా అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అవన్నీ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకుండా వచ్చాను, కూర్చుంటాను, చిల్లర మార్చాను, సందేహం చేశాను, వెళ్ళాను అని అంటే ఇంకా పాఠం ఏమి గుర్తుంటుంది నీ మదిలో? పాఠము గుర్తు లేకుంటే పరీక్షలు ఎప్పుడు పాస్ అవ్వగలుగుతావు? నువ్వు పరీక్షలో పాస్ అవ్వకపోతే ఉత్తీర్ణుడు ఎలా అవుతావు? ఉత్తీర్ణుడు కాకపోతే ప్రమోషను లేకపోతే యోగ్యత అర్హత ఎలా పొందుకోగలుగుతావు? దేవునికి స్తోత్రం కలుగునగాక. అదే రెండవసారి జన్మించే అనుభవం ఉంటే భౌతికంగా చస్తావు, నిత్య జీవము అనే పరలోక రాజ్యములో యుగాలు జీవిస్తావు. క్రీస్తు మనందరి కోసం ఏమయ్యాడు అని అంటే చనిపోయాడు. ఎందుకు చనిపోయావయ్యా, ఎందుకు మృతి పొందావయ్యా అని ఆయనను అడక్కపోయినా ఆయన చెప్తాడు, మీ అందరూ నాతో కూడా జీవించాలి, నాతో కూడా జీవించాలి. స్వార్థము లేని ప్రేమ, డంబము లేని ప్రేమ, మత్సరము లేని ప్రేమ, మత్స డాగు కలంకము లేని ప్రేమ నా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పాలి. ఈరోజు ఎందుకో కొంచెం మన్ను తినేసి వచ్చిన పాముల్లాగా తయారైపోయి ఉన్నారు. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా సర్వోన్నతుడైనటువంటి దేవునికి స్తోత్రం చెబుదామా? ఆరాయి ఆరాయి క్రీస్తు, ఆరాయి క్రీస్తు. సబ్జెక్ట్లో ఉండాలి, మూలరాయి కాదు. సబ్జెక్ట్ ఏంటి అది గుర్తుపట్టాలి. ఆరాయి క్రీస్తు. ఈ రాయి ఏమైంది? పడుకొనబెట్టింది. అంటే అర్థం ఏమిటి? మనందరి కోసం యేసు ప్రభు చనిపోయాడు. అందరూ చనిపోయినట్లుగా కాదు, మనందరి కోసం, మనమందరము బ్రతకడానికి ఆయన చనిపోయాడు. ఈ రాయి ఏమైందండి? పడుకొనబెట్టబడింది. రెండవది, ఆ రాయి మనకు ఏమై ఉంది? ఆ రాయి మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఆ రాయి మనకు విశ్రాంతిని కలగజేస్తుంది. ఆ రాయి మనకు నెమ్మదిని కలగజేస్తుంది. నేను ప్రారంభములోనే చెప్పాను, ఆయన మీద ఆనుకున్న వాళ్లకు మొదట జీవం, అంటే ఆయన చనిపోయాడు, ఆయనలో జీవం మనకిస్తాడు. రెండవది, ఆ రాయి మనకిచ్చే ఆశీర్వాదం, ఆ రాయి ద్వారా మనకొచ్చే మేలు ప్రతిఫలం ఏమిటి అని అంటే మనకు నెమ్మది కలుగుతుంది. ఏం కలుగుతుందండి? కొంచెం నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఆ రాయి మనకేం కలగజేస్తుంది? ఆ రాయి మనకేమిస్తుంది అని అంటే నెమ్మదినిస్తుంది. నెమ్మదినిస్తుంది. డబ్బులో నెమ్మది లేదు, పేరు పలుకుబడిలో నెమ్మది లేదు, ఈ భూలోకములో ఉన్న వాటిలో దేనిలో కూడా నెమ్మది లేదు. నెమ్మది కలగజేసేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కరే. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. నేను మీకు విశ్రాంతిని, ఆత్మలో విశ్రాంతి, శరీరములో విశ్రాంతి, మనస్సులో విశ్రాంతి, నీకున్నటువంటి యావత్ బాధలలో నుండి, భయంకరమైనటువంటి స్థితిగతులలో నుండి,
నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యాధి రోగ అది ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే, నా ప్రభువు విశ్రాంతిని కలగజేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ రాయి యాకోబుకు విశ్రాంతిని కలగజేసింది. యాకోబుకు మాత్రమే కాదు, నీవు కూడా ఆయనను ఆనుకొనగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయనను ఆనుకోగలిగితే నీ జీవితమును కూడా ఆయన విశ్రాంతికరమైన నెమ్మదికరమైనటువంటి మార్గాలలో నడిపించుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆదరణ లేక, నెమ్మది లేక, అప్పుల చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత, కుటుంబములో కలవరాల చేత, సమాధానము లేక, ఒకరికొకరికి పొసగక, మాట కలవక, ఆదరణ లేక, కుమిలిపోతూ విసికి వేసారిపోయిన ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నిలిచి ఉన్నా, ఈరోజు రాయి అయిన నా ప్రభువు మీద ఆ రోజు యాకోబు తలగడగా చేసుకొని తలను వాల్చి భారమేసినట్టుగా ఈరోజు కూడా నీవు నీ భారమును ఆయన మీద వేయగలిగితే, నా దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మార్చి నీకు నెమ్మది కలగజేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుడితే ఆ బిడ్డను చూస్తున్నాడు. ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి? పెంటయ్య పెడదామా? పెంటయ్య బాగుంటుంది కదా. కుక్కలయ్య పెడదామా? కోతి పెడదామా? వాళ్ళ నాన్న వచ్చి బేబే కాదు, ఈ బిడ్డ మన చేతుల కష్టార్జితములన్నిటిలో, మన చేతుల పనులన్నిటిలో మనకు నెమ్మది కలగజేయనని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. ప్రతి ఒక్కరి పుట్టుకలో ఒక ఉద్దేశం ఉంటుంది. దాన్ని గుర్తెరగగలిగితే చూడండి, నోవాహుతో అంతకు ముందున్న అప్పటి వరకు ఉన్నటువంటి తరమును అంతటిని దేవుడు నీళ్ళల్లో ముంచి ఆ పాపములో ఉన్నటువంటి ప్రతి దానిని, ఈ భూమిని, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకమును నీటితో ఆయన శుద్ధి చేశాడు. నీటితో శుద్ధి చేశాడు. శుద్ధి చేసి నోవాహును బట్టి 8 మంది, తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్లను ఆ ఓడలోనికి పంపి అతనికి రక్షణ మార్గాన్ని కలగజేసి శుద్ధి చేయబడినటువంటి, కడగబడినటువంటి, ప్రక్షాళన చేయబడినటువంటి ఆ నూతన సంబంధమైనటువంటి భూమిలో అడుగుపెట్టేటట్లుగా చేశాడు. ఓడలో దాచాడు, ఓడలో కాపాడాడు. అప్పటి నుండి మరొక తరము, అంటే నోవాహు నుండి ఆ తరము ప్రారంభించబడింది. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, ఆ రాయి పడుకొనబెట్టబడము మాత్రమే కాదు, క్రీస్తు మన కోసము చనిపోవడం మాత్రమే కాదు, ఆ రాయి యాకోబుకి ఎలాగైతే ప్రశాంతంగా నిద్రపట్టేటట్లుగా చేసిందో, విశ్రాంతినిచ్చిందో, నెమ్మదినిచ్చిందో, మన జీవితాల్లో కూడా ఆయన నెమ్మది, ప్రశాంతత, ఆదరణ, ఆనందాన్ని కలగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పేది ఏదో గట్టిగా చెప్పచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 94వ కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వాక్యాన్ని, 19వ చరణాన్ని మనము చదివితే, విచారణలు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసెను. నా అంతరంగములో విచారములు అధికమయ్యాయి. ఒకవైపు అప్పులు, ఒకవైపు సమస్యలు, ఒకవైపు భర్త, ఒకవైపు భార్య, ఒకవైపు పిల్లలు, ఒకవైపు ఆర్థిక సమస్యలు, ఒకవైపు అనారోగ్య పరిస్థితులు, ఒకవైపు సూటిపోటి మాటలు, ఇంకొక వైపు శత్రు సమూహం వెంబడించడం, మరొక వైపు దురాత్మ సమూహం, అపవాది తంత్రాలు. వీటన్నిటి మధ్యలో
అరకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కొని పోయి ఎటూ తోచని అయోమయపు పరిస్థితిలో అంతరంగమందు విచారములు హెచ్చగా, అంతరంగమందు విచారములు హెచ్చగా, అయ్యా అర్థమవుతుందా? అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసింది. నెమ్మది కలగజేస్తుంది, నెమ్మది కలగజేస్తుంది. చాలాసార్లు చెప్పాను మీకు ఇదే మాట. 94వ కీర్తన 19వ చరణం. నాకు ఒకప్పుడు పని భారం ఎక్కువైపోయి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఒక్క 40 నిమిషాలు ప్రార్థన చేసుకొని బైబిల్ తెరిచి చూస్తూ ఉన్నప్పుడు ఈ మాట మీద నా కనుదృష్టి పడింది. ఆ మాట నా హృదయాన్ని తాకిన వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి భారమంతా, వేదనంతా, విచారణంతా తొలగిపోయి ఒక గొప్ప నెమ్మదిని దేవుడు నాకు కలగజేశాడు. మందిరం వేసాం, 4 అడుగులు పూడ్చాలి, ప్లాస్టింగ్ చేయాలి, పైన రేకులు అతుకులు వేయాలి, చాలా పనులు ఉన్నాయి. 3వ తేదీ ఏసన్న గారు డేట్ ఇచ్చారు. మందిరం ఓపెనింగ్ 12వ తేదీ. ఒక్క ఆదివారం తీసేస్తే ఆ 8 రోజుల్లో, ఒక్క ఆదివారం తీసేస్తే 7 రోజుల్లో ఇన్ని పనులు చేయాలి. అనౌన్స్మెంట్ చేయాలి, పోస్టర్లు వేయాలి, పాంప్లెట్లు అతికించాలి. ఎన్ని పనులు అరకత్తెరలో పోక చెక్కలాగా దేవుని మహాకృపను బట్టి ఇచ్చిన సంఘం బిడ్డలు, యవనస్తులు రాత్రనక పగలనక, దేవుని బిడ్డలారా, కొందరు పని చేస్తుంటే ఒక ముగ్గురు పడుకునేవాళ్ళు, 3 పనులు చేసేవాళ్ళు. 10 మంది ఉంటే 5 మంది పని చేసేవాళ్ళు, 5 మంది పడుకునేవాళ్ళు. ఒక గంట సేపే పడుకొని పోస్టర్లు వేయడానికి వెళ్ళి, ఆ పనులకి వెళ్ళి, ఈ పనులకి వెళ్ళి, దేవుని బిడ్డలారా, మేము ఇది గొప్ప భారం అనుకున్నాం. ఈ మాట నా హృదయాన్ని తాకింది. ఆ మాటను పట్టుకున్నాను. హృదయానికి నెమ్మది కలగజేసే దేవుడు నీవేనని ప్రార్థించాం. ఒక్కరోజు ముందే పనులన్నీ ముగించి దేవుడు విశ్రాంతిని కలగజేశాడు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసింది, నెమ్మది కలగజేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన జీవితాలలో, మన ఆత్మీయ స్థితిలో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఆయన మనకు నెమ్మది కలగజేయునుగాక. రాయి నెమ్మది కలగజేసింది. ఎవరి మీద నన్ను ఆనుకో, ఆడచేస్తాడు, ఈడిచ్చేస్తాడు, ఆడొస్తాడు, ఇదిగో అన్న వస్తాడు, మామ వస్తాడు, ఏదో తెస్తాడు, చేస్తాడంటే ఆడే ముంచుతాడు. ఈ రాయి ముంచే రాయి కాదు, నీ మనస్సుకు విశ్రాంతి, నెమ్మదిని కలగజేసే రాయి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? మొదటిది ఈ రాయి పడుకొనబెట్టబడిన రాయి. రెండవది ఈ రాయి విశ్రాంతినిచ్చే రాయి. మూడవది ఈ రాయి, చూడండి మీరు ఆ వాక్యాన్ని మీరు చదివినప్పుడు 18వ వాక్యంలో ఈ రాయి నిలబెట్టబడింది. ఏమైందండి? చదవండి. ఆదికాండం 28:18. ఆ రాయి నిలబెట్టబడింది. నిలబెట్టబడిందా? పక్కకు ఒరిగిపోయిందా? కొంచెం గట్టిగా చెప్పండి. రాయి ఏమైంది? రాయి ఏమైంది? నిలబెట్టబడింది. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రపంచములో పుట్టిన ప్రతి ఒక్క మనిషి పుట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అంటే పడుకొనబెట్టబడ్డాడు. పడుకొనబెట్టబడిన వాడు పడుకునే ఉన్నాడు. నా ప్రభువు కూడా శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనుషులలో మనుషుల్లాగా ఆయన పుట్టాడు. తల్లి గర్భమందు పుట్టాడు. పుట్టిన ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, సువార్త ప్రకటించాడు, తండ్రి పని చేశాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, పరుండబెట్టబడ్డాడు. సమాధి ఆయనను తన గర్భములో ఉంచుకోలేకపోయింది, ఆయనను భరించలేకపోయింది.
మూడవ దినాన సమాధి గుండెలను బద్దలు చేసి సమాధి తలుపులను తెరచి సజీవుడై ఆయన తిరిగి లేచాడు. మీరు చూడండి, వాక్యాన్ని చదివితే దరిన నిలిచెను, వారి మధ్యలో నిలిచెను, వారితో కూడా నడిచెను. నా దేవుడు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినాన సజీవుడై తిరిగి లేచినవాడు. రాయి నిలవబెట్టబడింది అని అంటే, రాయి నిలవబెట్టబడింది అని అంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానపు అనుభవమే మనలను మరలా బ్రతికింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనలను ఏం చేస్తుంది? మనలను ఏం చేస్తుంది? బ్రతికింపజేస్తుంది. చూడండి, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తుపడితే బాప్తిస్మం ఎందుకు? యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, సరిపోతుంది కదా అంటే కుదరదు. బాప్తిస్మం ఎందుకంటే మృతుల కొరకు. రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చదవండి. బాప్తిస్మం ఎందుకో చక్కగా చెప్తుంది. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట జీవించదము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఏంటంటే ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాస్త తలలు పైకెత్తితే నేను వివరిస్తాను. రాయి నిలబెట్టబడింది అంటే, రాయి క్రీస్తు నిలబెట్టబడ్డాడు అని అంటే పునరుద్ధానుడయ్యాడు. చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. అదే బాప్తిస్మం. మనకు ఆయన పునరుద్ధానమును గురించి మనము నేర్చుకునే పాఠములో బాప్తిస్మము మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం. బాప్తిస్మం అంటే పాపములో చనిపోయిన మనము పాతి పెట్టబడతాం నీళ్ళల్లో ముంచుట ద్వారా. అర్థమవుతుందా? వెళ్ళిపోయారు ఆ కోమాలెక్కి, వెళ్ళిపోయినట్టున్నారు. ఎక్కడ దాకా వచ్చింది వ్యవహారం? బాప్తిస్మం ద్వారా, నీళ్ళల్లో ముంచుట ద్వారా మనము పాతి పెట్టబడతాం. లేపుట ద్వారా యేసు ప్రభు ఎలాగైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో నూతన జీవితాన్ని, నూతన జీవము పొందడానికి మనము లేపబడ్డాం. అంటే పాతవి గతించాలి. ఇంకా కొంతమంది పాత సరుకులంతా సంచులు పెట్టుకొని మోస్తూ ఉంటారు. కొంతమంది చాక్లెట్లు, బిస్కెట్లు తిని పడేయరు, సంచులు పెట్టుకుంటారు, బ్యాగులో అలాంటి జోయిలో పెట్టుకుంటారు. ఎందుకురా చాక్లెట్ పేపర్ పెట్టుకున్నావంటే, పేపర్ చాలా బాగుందని ముద్దుడుచుకుంటావా దాంతో? యేసు ప్రభువుని నమ్ముకున్న, బాప్తిస్మం తీసుకున్నా, ఇంకా పాతవి ఉన్నాయి. పాత పప్పులు ఇంకా ఉన్నాయి. అవి కంపు కొడుతున్నా అవే బాగుంటాయి మనకు. కోపము, ఈర్ష్య, మత్సరము, ఇవన్నీ పాతవి చాలా ఉన్నాయి. నీకే తెలుసు అవి. నీ దేవునికి, నా దేవునికి తెలుసు అవి. నేను మళ్ళా దాన్ని వివరించి ఆరాలు తీసి పేరాలు రాసి ముద్రించాల్సిన అవసరం లేదు. బాప్తిస్మం తీసుకుంటే నూతన జీవం. చెప్పండి, ఏ జీవము? బాప్తిస్మం తీసుకో బ్రదర్ అన్న. రాజారావు గారు అర్థమవుతుందా ఏమన్నాను?
బాప్తీసం తీసుకో అన్న. అప్పటికే 50 సంవత్సరాలు వచ్చాయి ఆయనకి. అప్పుడు నాకు 24 సంవత్సరాలు ఎంత ఉంటాయి. బాప్తీసం తీసుకో అన్న. ఇప్పుడు కాదు, నేను పరిశుద్ధంగా అయిన తర్వాత తీసుకుంటాడంట. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలంట? దేవుని మందిరానికి వచ్చి 20 సంవత్సరాలైనా నేను బాప్తీసం తీసుకుని ఇంకా నేను పరిశుద్ధంగా అవ్వాలి. బా, ఎంత మంచి మాట చెప్పాడు ఈయన అనుకున్నా. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి అడిగాను, సరే బ్రదరు, హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు అన్నాడు. బాగుపడ్డానికి. ఎప్పుడు వెళ్తావు? బాగైన తర్వాత వెళ్తావా, రోగం వచ్చిన తర్వాత వెళ్తావా అని అడిగా. మీరు చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి, నోరు తెరిచి అందరూ. ఏనా ప్రసాద్ అన్న ఎప్పుడు వెళ్తారు హాస్పిటల్కి? మరి బాప్తీసం బాగైన తర్వాత తీసుకోమని ఉందా బైబిల్లో? మీరు కూడా ఏం మాట్లాడట్లేదు. మరి మీరు కూడా చెప్పి ఉంటారు కదా, ఇప్పుడు అప్పుడే కాదు, ఇప్పుడే నమ్ముకున్నావు దేవుని, అప్పుడే బాప్తీసం. ఇట్లాంటి దుర్బోధలన్నీ బయలుదేరాయి. నువ్వు నిలబడతావో నిలబడవో, ఆటో భీమవరం వెళ్తుందో వెళ్దో, మధ్యలో వెళ్ళిపోతుందేమో, ఏంటిది సోలార్ ప్లాంట్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతాడేమో. నిలబడతావో నిలబడవో, ఇదే డౌటు. సాతానుగాడు ఇది నిజమా అన్నట్టుగా డౌట్ పడ్డావంటే అవుట్ అయిపోయినట్టే. ఇక దానికి ఇంకొక నిర్వచనం లేదు. ఇంకా డౌట్ అవుట్, ఏం లేదు, అంతే. నిలబడతావో నిలబడవో, ఇంకా 2 రోజులు మనం నేర్పినవే పిల్లలకి. లేకుంటే ఎవరైనటువంటి నూతనంగా దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి మనం నేర్పిన బోధలేవి. నువ్వు ఉంటావో ఉండలేవో, ఎక్కువ తాగేవాడివి, ఎక్కువ తిరిగేవాడివి, బూతులు మాట్లాడేవాడివి. ఈ మందిరం అనే హాస్పిటల్ ఇక్కడ ఎందుకు పోయినంటే ఆ రోగాన్ని బాగు చేయడానికే. నువ్వు ప్రార్థనకి ఎందుకు రావాలి అని అంటే చప్పట్లు కొట్టి సిల్లర్ మార్చేయడానికి అయితే రావద్దు, అవసరం లేదు. ఇక్కడికి ఎందుకు రావాలి అని అంటే వాక్యం అనే మెడిసిన్ ద్వారా మన ఆత్మీయతను బాగు చేసుకోవడానికి రావాలి, మన ప్రవర్తనను దిద్దుకోవడానికి రావాలి, మన బ్రతుకును సరి చేసుకోవడానికి రావాలి, సంఘములో నిలిచి సార్వత్రిక సంఘముగా మారి క్రీస్తు ఎదుట నిలబడడానికి రావాలి. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడు? మాట్లాడట్లేదు మీరు. రే దగ్గుతున్నావు, హాస్పిటల్కి వెళ్ళరా అంటే ఇప్పుడు వద్దులే, దగ్గు బాగైన తర్వాత వెళ్తానంటావా? ఏమక్క, ఎప్పుడు వెళ్తావు? దగ్గు బాగైన తర్వాత వెళ్ళే తట్టుకున్నాను. సొంటి మిరియాలు అల్లం అంతా నూరి తిని కడుపు గాలి పేగులు కులిపోయిన తర్వాత అప్పుడు ముక్కలు కత్తిరించి నిన్ను తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. ఇంకా పరదేశులమో ప్రియులారా మన పుర్రమిదిగాదిప్పుడు. అది సమాధి పాట కాదు, అది ఎప్పుడైనా పాడుకోవచ్చు. దానికి అలా అంకితం చేశారు మనోళ్ళు. మంచి ఆత్మీయ పాట. సమాధి పెట్టే ఇంకా రాయి ఏమైంది? మూడవది రాయి ఏమైందండి? నేను నిలబడతానో నిలబడలేనో, ఉంటానో ఉండలేనో డౌటు. ఇల్లు కట్టుకుంటే పడిపోతుందేమో, ఇల్లు కట్టుకుంటే ఒరే పడిపోతుందని కట్టుకుంటారా ఇల్లు? ఎవరన్నా కాపురం చేయడానికి కట్టుకుంటారు. రక్షణ ఎందుకు? బాగుపడడానికి, పరలోకములోనికి ప్రవేశించడానికి, సార్వత్రిక సంఘములో చేర్చబడడానికి, ఆయన రక్త మాంసాలలో పాలిభాగస్థులమై ఈ మట్టి శరీరం మహిమగల శరీరముగా మార్పు చెంది రెప్పపాటులో రూపాంతరము చెందడానికి, లేపబడడానికి, ఆయన ఎదుట నిలబడడానికి. ఉంటానో ఉండనో, నడుస్తానో పడిపోతా. ఈ నిలబెట్టబడింది రాయి పడగొట్టబడడానికి కాదు, నిలబడడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వాక్యాలు. ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి
స్తుతింపబడునుగాక. మృతులలో నుండి తిరిగి లేచుట వలన అంట యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన కొంచెం గట్టిగా, యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన కూడిన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మించే అనుభవమే బాప్తిస్మము. ఎందుకండి ఆయన మనలను మరలా జన్మింపజేశాడు? ఎందుకు ఆయన మనలను జన్మింపజేశాడు? చక్కగా, అందుకే వాక్యాన్ని బాగా చదవాలి, చదువుతూ ఉండాలి. ఈరోజు చదువుకున్నాం, లేకుంటే రాసుకున్నాం, చూసుకున్నాం, తీసుకెళ్ళి ఆ సెల్ఫ్లో బైబిల్ పడేసి రోజు యథాప్రకారం ఏదో 2 వచనాలు చదువుకుని మరలా పాడి. ఈ సందేశం, ఈ సబ్జెక్టు ఒక్కొక్కటి పోగు చేసుకొని దాన్ని చదివి ధ్యానించాలి. ఇంకేం గుర్తుంటుంది సబ్జెక్టు? నేను కూడా ఒక ఉపన్యాసాలు చెప్పుకుంటూ రావాలి రేపటి నుంచి. మీకు వాక్యం చెప్పనవసరంలే. ఎందుకంట ఆయన మనలను మరలా జన్మింపజేశాడు. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఆ పైన మనము జాగ్రత్తగా చదివితే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు. ఏం కలుగునట్లు? బాప్తిస్మం పెళ్లి కోసం కాదు. బాప్తిస్మము ఏదో 2000 ఇస్తానన్నారు, 3000 ఇస్తానన్నారు, సైకిల్ ఇస్తానన్నారు, బియ్యం ఇస్తానన్నారు, దానిల కోసం కాదు. బాప్తిస్మము నీకు స్వస్థత కలుగుతుందని కాదు. స్వస్థతల కోసం బాప్తిస్మం కాదు. రోగాల కోసం బాప్తిస్మం కాదు. పెళ్ళిళ్ళ కోసం బాప్తిస్మం కాదు. బాప్తిస్మము దేనికి అంటే వాడబారని స్వాస్థ్యము పొందుకోవడానికి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులవ్వడానికి, యుగ యుగాలు ఆరని అగ్ని నుండి తప్పించుకొని యుగ యుగాలు యేసయ్యతో కూడా జీవించడానికి, యుగ యుగాలు ఆయనతో కూడా మనం నిలిచి ఉండడానికి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు అక్కడ. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ చెప్పాల్సింది మాట అది. 2 సార్లు చస్తే, ఒక్కసారి పుడితే 2 సార్లు చస్తావు, 2 సార్లు పుడితే ఒకసారే చస్తావు. ఆ 2వసారి మరలా ఉంది అక్కడ. అయిపోయింది, ఇంక చూడరు ఇంకా. ఉందా అండి? మరలా జన్మింపజేయడం అంటే ఏంటి? అక్క నీటి మూలముగాను ఆత్మ మూలంగాను మరలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగా? కొంచెం గట్టిగా, మరలా. అదే బాప్తిస్మము. నమ్మి బాప్తిస్మం పొందువాడు చెప్పరు ఇంక తర్వాత. బాగా తెలుసు మీకు. మరి ఎంతమందికి చెప్పి రెడీ చేస్తున్నారు? స్తోత్రం కలుగునుగాక. రాయి ఏమైంది? చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి. రాయి నిలబెట్టబడింది అంటే దాని అర్థము యేసయ్య రాయి పునరుద్ధానము. ఎందుకు ఆయన పునరుద్ధానము అని అంటే, మనలను కూడా బ్రతికింపజేసి నూతన జీవాన్ని ఇచ్చి ఆయన రాజ్యములో యుగయుగాలు నిలబెట్టడానికి. ఆ పునరుద్ధానమే బాప్తిస్మానికి సాదృశ్యం. చాలా విషయాలు ఉన్నాయి ఈ బాప్తిస్మం గురించి, పునరుద్ధానం గురించి. ఈ లోతైనటువంటి ఆత్మీయ అనుభవాలు మనం ఇంకా తెలుసుకోవట్లేదు. పైపైనే మనం కొట్టుకెళ్ళిపోతున్నాం. ఇంకా మీరు ఎదగట్లేదు. స్తోత్రం కలుగునుగాక.
నాలుగో విషయాన్ని చెప్తాను. ఒకటి, పడుకోనబెట్టబడిన అంటే దాని అర్థము ఆయన మన కోసము చనిపోయాడు. రెండవది, ఆ రాయి విశ్రాంతినిచ్చింది, ఆయన మనకు నెమ్మదినిస్తాడు. మూడవది, యాకోబు తలగడగా చేసుకున్న రాయి మరలా నిలబెట్టబడింది, అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనము కూడా బాప్తిస్మం తీసుకొని ఆయన పునరుద్ధానములో పాలిభాగస్తులు కావాలి. పడగొట్టడానికి కాదు ఆయన చనిపోయింది, మనల్ని నిలబెట్టడానికి. ఏం చేయడానికండి చెప్పండి కొంచెం గట్టిగా. ఏం చేయడానికి? నిలబెట్టడానికి. నాలుగవది, ఆ రాయి ఏం చేయబడింది? ఆదికాండం 28వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, దాని కొన మీద నూనె పోసి అంటే ఆ రాయి ఏమైంది అని అంటే అభిషేకించబడింది. రాయి ఏమైంది? అభిషేకించబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ తైలాభిషేకాన్ని గురించి వింటే నిర్గమాకాండంలోను లేవియా కాండంలోను చక్కగా సెలవిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. తైలపు కొమ్మును తీసుకొని, తైలపు బుడ్డిని తీసుకొని, తైలపు పాత్రను తీసుకొని వెళ్ళి వారి తల మీద తైలము పోసి అభిషేకించెను, అభిషేకించబడెను. అంటే దాని అర్థం ఏమిటంటే ఒక పని కొరకు, ఒక కార్యం కొరకు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రత్యేకించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాయి ఏమైందండి? అభిషేకించబడింది. అపోస్తులుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వాక్యం. అదేమనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. యాకోబు తలగడగా చేసుకున్న రాయి ఏమైంది? నాలుగవది, నూనె పోయబడింది. నూనె పోయబడింది అంటే అర్థం ఏమిటి? అభిషేకించబడింది. అంటే క్రొత్త నిబంధనలో ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 10:38లో కొర్నేలి ఇంట్లో పేతురు ఏం చెప్తున్నాడు ప్రసంగము? ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమయ్యాడండి? అభిషేకించబడ్డాడు. మనము కూడా అభిషేకించబడాలి. దేంతో అభిషేకించబడ్డాడంటే ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోను. ఈరోజు కూడా మనమందరము పరిశుద్ధాత్మ అభిషేకముతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము బలమైనటువంటి అభిషేకాన్ని పొందుకోవాలి. నిండైన మెండైన అభిషేకము చేత మనము నింపబడాలి. పరిశుద్ధాత్మని ద్వారా మనము నింపబడాలి. అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు, ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత మీరు మేడగదిలో కూడుకొని ఉండండి, తండ్రి వలన చేయబడిన వాగ్దానము మీ మీదికి పంపుతానని చెప్పి ఆ మేడగదిలో 120 మంది ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలను వాళ్ళు బోధించుకుంటూ ఆయన కార్యాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు 10వ దినమున పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ అగ్ని చేత వాళ్ళు కాల్చబడ్డారు. పరిశుద్ధాత్మని ద్వారా వాళ్ళు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా వాళ్ళు రేపబడ్డారు. ఆ ఆత్మ ఒక్కొక్కరి మీద అగ్ని కనపడిందండి. బలమైన గాలి వచ్చేది. ఎక్కడి గాలి? ఏంటి గాలి? రేకులు లేచిపోతాయా, టాప్ లేచిపోతాయా అని చూస్తే అక్కడ ఒక అగ్ని కనపడింది. గాలిలో ఒక అగ్ని కనపడింది. వాళ్ళు చూస్తూ ఉండగానే నాలుకలుగా విభాగించబడి 120 మంది మీదికి వ్రాలిన వెంటనే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అక్కడ సంఘము కట్టబడింది. నీవు కూడా సంఘములో కట్టబడాలి అంటే రక్తముతో కడగబడాలి,
బాప్తిస్వము తీసుకోవాలి. దేవుని అగ్ని అభిషేకం ఆత్మచేత నింపబడి నడిపించబడాలి. వాళ్ళందరి మీదకి అగ్ని జ్వాలలు దిగి వచ్చి వ్రాలగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై వాళ్ళందరూ భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుచున్న కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ రాయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అభిషేకించబడడం కాదు, మనలనందరినీ కూడా పరిశుద్ధాత్మతో దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, నన్ను దీవింప. అలా నీరసంగా పాడితే ఉన్న ఊపిరి కూడా పోద్ది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బెల్లం పాకం పెట్టినట్టు సాగదీస్తూ దేవునికి మహిమ కలుగునగాక. చెప్పట్లేదు, చూసారా? నీరసం అయిపోయింది బాగా పాపం. మొదటిది పడుకొనబెట్టబడిన రాయి, రెండవది విశ్రాంతినిచ్చిన రాయి, మూడవది నిలబెట్టబడిన రాయి, నాలుగవది అభిషేకించబడిన రాయి. ఐదవ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీరు చదవండి 17వ వాక్యం. 17వ వాక్యం ఆదికాండం 28:17. ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. 22వ వాక్యాన్ని చదవండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఈ రాయి దేవుని మందిరమగును. చెప్పండి, ఈ రాయి కొంచెం గట్టిగా చెప్పాలి. ఈ రాయి దేవుని మందిరమగును. చూడండి, ఆ 19వ వాక్యాన్ని చదివితే అమ్మో ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. ఏంటంటే అండి, పరలోకపు గవిని ఇదే. ఆ చివరన అక్కడ శ్మశానాల దగ్గర నిలబడి మీలో ఎవరినన్నా ఆదాం పాస్టర్ గారి చర్చి ఎక్కడ అంటే ఆ శ్మశానమే వెళ్ళిపోని చెప్తారా? చెప్పేటట్టున్నారు మీరు. బండి మీద ఎవరినన్నా తీసుకొని వస్తూ ఇటు లోసరికి వెళ్తున్నారు ప్రసాద్ గారిని కలవడానికి. ఎవరో మీకు తెలిసిన బంధువు, ఇదేనండి మా చర్చి అంటారు. అవునా? మధ్యలో ఎన్ని తగులుతాయి? దానిలో అన్నిటిని చెప్తారా? మాట్లాడట్లేదు మీరు. ఎందుకని? ఇది కాబట్టి. అలాగనే యాకోబు ఏమంటున్నాడంటే అక్కడ పరలోకపు గవిని ఇదే, ఇదే. దిస్ ఈజ్ గేట్ ఆఫ్ హెవెన్. పరలోకపు ద్వారం. మందిరం అంటే పరలోకపు ద్వారం. అలాగే ఈ రాయి మందిరం. మందిరం ఏమిటి అని అంటే పరలోకానికి ద్వారం. యేసయ్య ఎత్తాడు కదా యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నేనే మార్గమును, నేనే మార్గమును. ఇప్పుడు ఆ రాయి ఏమైంది అని అంటే మందిరముగా మార్చబడింది. మందిరం ఏమిటంటే పరలోకానికి మార్గం. చెప్పట్లేదు, నోరు తెరిచి మీరు కొమ్మలకి వెళ్ళిపోయారు. మందిరం ఏమిటి చెప్పండి కొంచెం గట్టిగా. హెబ్రీలకు రాసిన పత్రిక. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వాక్యాలు. లారా, ప్రతిష్ఠించిన మార్గమున అనగా అమ్మా నూతనమైనదియు
జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఏ మార్గము? ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. చాలా లోతైన విషయాలు టూకీగా చెప్తాను. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మందిరంలో ఒక తెర ఉంటుంది. ఆ లోపలికి ప్రధాన యాజకుడే వెళ్ళాలి, మిగతా వాళ్ళు వెళ్ళకూడదు. ఇప్పుడు మనం గుళ్ళోనికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో ఇంకొక గుడి ఉంటుంది, ఏమంటారు దాన్ని? అబ్బా ఏం తెలియనట్టు గుడి లోపల ఇంకొక గుడి ఉంటుంది. అక్కడికి పూజారి మాత్రమే వెళ్తాడు చూడండి. అట్లాగా యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. ఒక తెర ఉండేది, అది దాటి ఎవరు వెళ్ళకూడదు. యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే అది నిర్దోషమైనటువంటి రక్తాన్ని చేతబట్టుకొని వెళ్ళాలి. రక్తాన్ని చేతబట్టుకొని వెళ్ళాలి సంవత్సరానికి ఒక్కసారే. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో చనిపోవటం ద్వారా ఆ దేవాలయపు మధ్య గోడ, ఆ తెర రెండుగా చినిగిపోయి మనకు నిర్భయమైనటువంటి ప్రవేశం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ప్రవేశం కలిగిందండి? నిర్భయమైనటువంటి ప్రవేశం కలిగింది మనకు. మనకు ఆయనకు మధ్య ఏమిటండి? వ్యత్యాసం ఏమీ లేకుండా, తేడా ఏమీ లేకుండా ఆయన నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని మనకు కలగజేశాడు. దేని ద్వారా అంటే శరీరమును తెర ద్వారా. ఆయన శరీరమే మనకు ఒక మార్గం. ఇప్పుడు రాయి మందిరంగా మారింది. మందిరం ఏమిటి? పరలోకపు గవిని, అంటే పరలోకానికి ద్వారం. ఇప్పుడు యేసయ్య ఆయన శరీరము ద్వారా నూతనమైనదియు జీవము గలదియునైన మార్గాన్ని దేవుడు మనకు వేశాడు. దేని ద్వారా అంటే యేసయ్య శరీరం అనే తెర ద్వారా. ఆ శరీరం ఏమిటి అని అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రికల్లో మీరు చదివితే శరీరము సంఘము. క్రీస్తు శరీరం అనేది సంఘము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21, 22 వాక్యాలు మనము చదివితే క్రీస్తు శరీరం అనేది సంఘము అని మనం చదువుతాం. అక్కడ కనబడలేదు కదా మీకు ఎఫెసీ పత్రికలో? నేను చదువుతానన్నా, మీరు బాగా మీకు ఆ వాక్యాన్ని చెప్పినా కనబడట్లేదు మీకు. చూడండి 23వ వాక్యంలో, ఆ సంఘము ఆయన శరీరము. ఇది కూడా కనపడలే మీకు. ఎప్పుడన్నా రెఫర్ చేసుకుంటూ లేదంటే ఆ పెన్ను తీసుకొని ఆ కింద గీత గీస్తూ తెరిచిన వెంటనే కనపడుతుంది అక్కడ. లేకుంటే సముద్రంలో ముత్యాలు పారబోసుకొని ఎత్తుకున్నట్టుగా ఉంటుంది, కనపడదు. ధ్యాస, ఆశ ఉండాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఒక గీత గీసుకుంటే చూసిన వెంటనే ఓహో సంఘం అనే శరీరం ఇక్కడ ఉంది కదా అని చదువుతాం. ఇప్పుడు ఇదిగో ఈ సంఘం, ఇది ఈ సార్వత్రిక సంఘం, ఈ క్రొత్త నిబంధన సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ శరీరం, ఇది మందిరం, రాయి మందిరం. రాయి చెప్పరేంటండి? ఏం చదివాం? రాయిని మందిరంగా మారింది. అదే సంఘం క్రొత్త నిబంధనలో. క్రీస్తు శరీరం అనే సంఘం మందిరం, పరలోకానికి గవిని అన్నాడు అక్కడ యాకోబు. ఈ క్రొత్త నిబంధనలో యేసు నేనే మార్గం అంటున్నాడు. పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు, నూతనమైనదియు జీవము గలదియునైన శరీరమును ఆయన తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గం. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. యేసుక్రీస్తు ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలి. సార్వత్రిక సంఘములో మనము కట్టబడాలి, కప్పబడాలి, దాచబడాలి. శరీరములో అవయవాలు దాచబడాలి. గుండెను చేత పట్టుకొని వచ్చావా? 2 కిడ్నీలు 2 చేతులతో పట్టుకొని వచ్చావా?
బయటికి రాకూడదు, చర్మంతో కప్పబడాలి. అలాగే మనము సంఘములో క్రీస్తు కృపలో దాచబడాలి, కృపలో దాచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాయి ఇంకొక మాటను కూడా మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. ఎహెజ్కేలు గ్రంథము 11:19. వారు నా కట్టడలను రాతి గుండెను తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదాను. రాతి గుండెను. ఈ రాయి దేవుని రావాలి. ఇంకా అక్కడే, ఎక్కడికి వెళ్తే అక్కడే. మనం కొంతమందిని కొట్టుకు పంపించామనుకోండి, తాలింపు దగ్గర పెట్టుకొని నూనె పోసి, ఒరే కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, జీలకర్రలే తీసుకురారా తాలింపులు వేద్దామన్నాం అనుకోండి, ఈ నూనె మాడిపోయి ఆవిరి అయిపోయి అడుగంటిపోయి ఏమైపోయినా మరుసటి రోజు తీసుకొని వస్తాడు సరుకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒరే పులిసి ఆడతాను వెళ్ళి చింతపండు, ఉల్లిపాయలు, టమాటాలు తీసుకురారా అంటే ఇంకంతే. రాత్రి రాడు, ఇంకా 3వ రోజుకు వస్తాడు. ఈ పాటి గుడ్లు మురిగిపోతాయి. ఈ రాయి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. దేవుని మందిరం అవుతుంది. దేవుని మందిరమే పరలోకానికి ద్వారం. ఇది పరలోకపు గబిని. ఎలా అయింది? క్రీస్తు శరీరం అనే తెర ద్వారా మనకు నూతనమైన మార్గాన్ని, పరలోక రాజ్య ప్రవేశం. ఆ శరీరమే సంఘము. ఓకే. రెండవది ఈ రాయి. ఏ రాయి? రాతి గుండె అనే రాయి. రాతి గుండె లాంటి నీ గుండెను రాతిని బద్దలగొట్టి మాంసపు గుండెగా మార్చి ఆ గుండెనే దేవుడు తనకు గుడిగా మార్చుకున్నాడు. నిన్నే దేవునికి ఆలయముగా మలుచుకొని ఆయన మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘమనే మందిరములోనికి వచ్చిన నీవే దేవునికి మందిరముగా. బాగా గమనించండి. నీ మందిరం యేసయ్య మందిరం నీవు. మరలా చెప్తాను, నీ మందిరం యేసయ్య మందిరం నీవు. ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే విడదీయని బంధముగా మార్చబడతాది. నీకు ఆయన మందిరం, నీవు ఆయనకు మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు రాయిని తలగడగా చేసుకొని, చెప్పరు నాకు తెలుసు, మీరు నాకు తెలుసు. యాకోబు ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. ఆ రాయి గురించి ఎన్ని మాటలు విన్నా? 5 మాటలు విన్నా. ఎప్పుడన్నా విన్నావా ఈ మాటలు? చూడండి దేవుడు ఎట్లా మాట్లాడుతూ వస్తాడో మనతో. మొదటి రాయి పడుకోబెట్టబడిన రాయి. అంటే ఆ రాయి ఎవరండి? యేసుక్రీస్తు. మొదటి రాయి పడుకోబెట్టబడిన రాయి అంటే దాని అర్థము ఆయన మనందరి కోసము చనిపోయాడు. రెండవది ఆ రాయి విశ్రాంతినిచ్చింది. ఆయనే మనందరికీ నెమ్మది విశ్రాంతి కలగజేయువాడు. మూడవది ఆ రాయి నిలబెట్టబడింది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. బాప్తిస్మం ద్వారా ఆ పునరుద్ధానపు శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. నాలుగవది అభిషేకించబడినటువంటి రాయి. ఆయన మనందరి కోసము అభిషేకించబడ్డాడు. మనలను కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. 5వది ఆ రాయి దేవుని మందిరం. ఆయన మనకు మందిరం, మనము ఆయనకు చెప్పాలి, మనము ఆయనకు మందిరాలము. ఆయా మందిరం ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం. శరీరమును తెర ద్వారా, శరీరం అంటే సంఘము, సంఘపు యొక్క పరిచర్యలోనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మంచి మార్గం చూసుకుంటాం, చెడ్డ మార్గం చూసుకుంటాం. ఏమిటండి? సరైన మార్గంలో వెళ్తామా, సరిగైన మార్గంలో వెళ్తామా? చెప్పరేంటండి? జ్ఞానులు 2 సంవత్సరాలు నడిచాడు యేసుప్రభు దగ్గరికి. ఇంచుమించు 2 సంవత్సరాల దాకా నడిచారు.
సరి అయిన మార్గంలో మనం నడిపించబడదాం. ఆయన మందిరంలో ప్రవేశిద్దాం. నిత్య జీవానికి వారసులుగా మార్చబడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపి, రెండవ చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేసుకుందాం.